మీ భూమికి మాది పూచి. రైతులకు పొలంతో భావోద్వేగ బంధం ఉంటుంది. ప్రతి నెల గ్రామ సభలు, పాస్ పుస్తకాల పంపిణీ. రాయవరంలో మీ భూమి మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన. చూసుకుంటే భూమితో రైతులకు భావోద్వేగ బంధం ఉంటుందని, ప్రాణాలు పోయినా దాన్ని వదులుకోవడానికి సిద్ధపడరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భూములపై సమగ్ర హక్కులు, భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు సభలో ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నారని వెల్లడించారు. దీనికి దీనిపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. వీటిని ఎవరో కూడా ట్యాంపర్ చేయలేరని విధంగా రూపొందించామన్నారు. కోవిడ్ సమయంలో అందరూ విశ్రాంతి తీసుకున్న రైతు మాత్రం పనిచేశారని గుర్తు చేశారు. ప్రతి నెల 2 నుంచి 9 వరకు కూడా గ్రామ సభలు నిర్వహించి భూ వివరాలన్నీ కూడా చదివి వినిపిస్తారని చెప్పేసి, భూ యజమానులు సంతృప్తి చెందితేనే ఈకేవైసీ చేసి 9న పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని చెప్పారు. ఆ రోజు కార్యక్రమానికి తాను హాజరవుతానన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 6,688 చోట్ల రీసర్వే పూర్తవగా 4,783 గ్రామాలకు సంబంధించి 22,33,000 పాస్ పుస్తకాలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. 1.8 లక్షల పుస్తకాల్లో లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసి పంపిణీ చేస్తామని చెప్పారు. గత ముఖ్యమంత్రి అహంకారం తలకెక్కి ప్రజల ఆస్తి పత్రాలపైన, సర్వే రాళ్లపైన కూడా తన చిత్రాలు వేయించుకునే స్థాయికి వెళ్ళారని, ఏదో విచిత్రమైన ఆలోచన విధానం, ప్రజల ఆస్తులపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం చెలాయించేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. రాళ్లపై తన బొమ్మలకు 660 కోట్లు, పాస్ పుస్తకాలపై బొమ్మలకు 22 కోట్లు ఖర్చు చేశారు. ఆ సొమ్ముతో 2 వైద్య కళాశాలలు పూర్తయ్యేవి. మా భూములకు సంబంధించి అంటే మా భూమితో ఆయన బొమ్మ ఎందుకని రైతులు ప్రశ్నిస్తే 77 లక్షల సర్వేరాలపై ఉన్న ఆ బొమ్మను తొలగించేందుకు మరికొన్ని కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది అని చంద్రబాబు అన్నారు. సో ఈ విధంగా రైతులకు సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా రైతులకు సంబంధించి నిన్న పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.